హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను హెచ్వైడిలో ఉన్న మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అక్కడ నుంచి ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఆ టెంపుల్ గురించి అండ్ దాని విశిష్టత గురించి నేనైతే ఈరోజు మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో చూసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను హెచ్వైడిలో ఉన్న అర్ధనాగేశ్వరి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి హైటెక్ సిటీలో కొండాపూర్లో ఉందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి. సో ఇది 2022లో కట్టించారంట. సో నేను ఇంతకుముందు విన్నప్పుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి హెచ్వైడి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాను, గట్టిగా అనుకున్నాను. సో ఫైనల్గా వెళ్ళిపోయాను అనమాట. ఆ టెంపుల్కి వెళ్ళాక అసలు అంటే చాలా వరకు మంచి వైబ్రేషన్స్, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మన స్టేట్లోనే ఎక్కడా లేదనమాట అర్ధనాగేశ్వరి టెంపుల్ అనేది. ఇండియాలోనే ఏమో తెలియదు కానీ స్టేట్లో అయితే ఎక్కడా లేదు అర్ధనాగేశ్వరి టెంపుల్ అనేది. సో ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటి అంటే, సో సగం శివుడు సగం పార్వతి ఉండి, సో అర్ధనాగేశ్వరి ఆలయం, ఈ ఆలయం మన స్టేట్లో ఇక్కడ మాత్రమే కట్టించడం. అండ్ ఇది కూడా ఇద్దరు ఒక కపుల్కి ఇలా కల్లో వచ్చి ఇంకా చెప్పడం వల్ల ఈ గుడి అయితే కట్టించారనమాట. సో ఇది మొత్తం నల్లరాతితో కట్టించిన టెంపుల్. అండ్ ఇక్కడికి రాగానే చాలా మంచి వైబ్రేషన్స్ అంటే ఎలా అనిపించిందంటే, అసలు సాక్షాత్తు ఆ శివుడు పార్వతీదేవినే చూసినట్టు అనిపించింది నాకైతే. సో మేమైతే వెళ్ళేసరికి చాలా అంటే 10:30, 11 ఆ టైం అయిందనమాట. సో చాలా ఎండ ఉంది. ఆ ఎండలో కూడా మేము వెళ్ళి ఇంకా పిల్లల్ని గుళ్ళో కూర్చోమని చెప్పేసి మేము ప్రదక్షిణ ఎలా అయితే చేసామో, సో ఈ గుడి చుట్టూ శివుడు పార్వతి అంటే అర్ధనాగేశ్వరి టెంపుల్ అంటే ఎలా మీనింగ్ ఉంటుంది ఏంటి అనే టైప్లోని డ్రాయింగ్స్ గుడి చుట్టూ ఇద్దరివి పటాలనేవి గీసి ఉన్నాయన్నమాట. సో పక్కనే ఇక్కడ వచ్చేసి శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి ఉందన్నమాట. సో ఇంకా మా కన్నయ్యాడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని కొద్దిసేపు ఆడుతూ ఉన్నాడనమాట. సో నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడికి వచ్చాక నాకైతే. ఎందుకో నేను విన్నాను, ఇది మా అక్క వాళ్ళు చెప్తూ ఉంటే విన్నా, తర్వాత వెళ్ళాలి అనుకుని అప్పట్లప్పుడు రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. సో మేము వెళ్ళేసే టైంకి ఇక్కడ వచ్చేసి సో అమ్మవారికి నైవేద్యం అనేది పెడుతున్నారనమాట. సో ఇంకా ఆ టైంలో మేము 12 ఆ టైంకి వెళ్ళే టైంకి ఇంకా నైవేద్యం అవి సమర్పిస్తున్నారు. ఇంకా పూజ అవి టైం అయిపోయింది. సో చాలా వరకు 1.5 అవర్ హ్యాపీగా అందులో కూర్చున్నాం మేము. అండ్ పిల్లలు కూడా అసలు అందులో కూర్చుంటే అసలు అక్కడ నుంచి రావాలని కూడా అనిపించలేదు. సో గుడి మొత్తం చూడండి ఎంత బాగుంది. అండ్ ఇక్కడ చూడండి పెద్ద త్రిశూలం ఆకారం కూడా కట్టించారనమాట. సో ఇక్కడికి వెళ్ళి త్రిశూలాన్ని చూసి ఇంకా గుడి మొత్తం చూస్తుంటే అసలు మామూలుగా అయితే బీభత్సంగా ఎండ కొడుతుంది, బట్ ఆ టైంలో అసలు మాకు ఎండ అదనేది అన్నిటినీ మర్చిపోయి ప్రశాంతంగా టెంపుల్ని చూస్తూ ఉండిపోయామన్నమాట. సో గుళ్ళో అమ్మవారిని కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ లోపల వరకు లేదని చెప్పారు. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా, అలా తీయడం కరెక్ట్ కాదనిపించేసి ఇంకా నేను గుళ్ళ లోపల అయితే ఏమీ వీడియో షూట్ చేయలేదు. సో ఫైనల్గా ఇక్కడ ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా మేము ఇక్కడ దర్శనం అదంతా చేసుకొని ఇంకా కాసేపు ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, అండ్ యాక్చువల్గా ఇక్కడైతే కొబ్బరికాయలు అవి కొట్టడం లేదనమాట, బయట కొంచెం దూరంలో కొట్టేసి రావాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే, నేను చాలా వరకు గుళ్ళల్లో చూస్తూ ఉంటానన్నమాట. గుడికి ఇంత టికెట్ ఇంత అని ఉంటుంది కదా. సో ఈ గుడికి అయితే అలా ఏం లేదు, ఎవరైనా రావచ్చు, ప్రశాంతంగా కూర్చోవచ్చు అండ్ దర్శనం చేసుకోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకా పక్కనే ఇంకా రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ ఉంది. యాక్చువల్గా గుడి చాలా పెద్దగా ఉంది. అసలు వీడియోలో చూస్తే ఎలా అనిపిస్తుందో ఏంటో కానీ ఇలా గుడి ముందల త్రిశూలం ఉండి పక్కనే గుడి ఉండి ఇంకా ఇటు సైడ్కి వచ్చేసి రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ ఇలా చాలా పెద్దగా ఉందన్నమాట టెంపుల్ వచ్చేసి. అండ్ ముందల సైడ్ కూడా హోమం ఉండే అనమాట, అమ్మవారికి సంబంధించిన హోమాలు ఇలాంటివి చేయడానికి ముందల సైడ్ హోమం అలాంటివి ఉందన్నమాట. సో ఇంకా గుడి పైన శివుడు పార్వతీదేవి పట్టాలు ఇలాంటివి ఉండడం అసలు ఒక మంచి వైబ్రేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి త్రిశూలం ఉండి త్రిశూలం దగ్గరనే శివుడు పార్వతీదేవి ఇలా కూర్చున్నట్టు
ఇలా ఉందన్నమాట. సో ఇవన్నీ చూసినప్పుడు మంచి వైబ్రేషన్ వచ్చింది అండ్ మనసు కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉంది. యాక్చువల్గా కింద కాలిపోతున్నాయి బండలు, అయినా కానీ మేము చాలాసేపు అంటే ఇంకా అనుకొని వచ్చాము. అండ్ వచ్చినప్పుడు మాకు మనసుకు చాలా ప్రశాంతంగా, అంత ఎండలో అంత ఓపికగా చిన్నపిల్లల్ని తీసుకొని తిరగడం అనేది నిజంగా అసలు చాలా మేమేనా అన్న ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే ఆ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, సో అలాగే ఆ శివుడే మమ్మల్ని పిలిపించుకున్నాడేమో అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి మేము దర్శనం చేసుకొని ఇంకా కొన్ని పిక్స్ అలా అయితే దిగాము. అండ్ తర్వాతకి వచ్చేసి ఇక్కడ కూల్ వాటర్ కూడా, సో డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ అన్నీ అంటే చాలా వరకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో అలా సగభాగం శివుడు సగభాగం పార్వతీదేవి అలా ఉండడం చూడడం అంటే మన స్టేట్లోనే ఇది ఫస్ట్ టెంపుల్ అనమాట. సో ఇది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ సో దీన్ని కట్టడం నిర్మించడం కూడా మొత్తం నల్లరాతితో నిర్మించారనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్ లాగా అనిపించింది. అంటే ఎప్పుడూ ఉన్న టెంపుల్స్ లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చాలా బాగా కట్టించారు వాళ్ళైతే. సో నేను విన్నది ఏంటంటే ఈ టెంపుల్ కట్టించిన వాళ్ళు ₹1 కూడా చందా తీసుకోకుండా లేదా ఎవరి దగ్గర చేయి చాచకుండా వాళ్ళ ఓన్గా వాళ్ళకి అమ్మవారు వచ్చి చెప్పడం వల్ల ఇలా కట్టించారని నేనైతే విన్నాను. సో ఇంకా నేనైతే శివుని చాలా బాగా నమ్ముతానండి. ఎలా అంటే కష్టమే రాకూడదని అయితే అనుకోను, కానీ ఏ కష్టం వచ్చినా తోడుగా నువ్వు ఉండు శివయ్య అని చెప్పేసి బాగా నమ్ముతాను. సో నిజానికి కొన్ని అంటే ఫస్ట్లోనే నాకు సక్సెస్ రాకపోవచ్చు, కాకపోతే ఇంకా ఆ స్ట్రగుల్ని ఫేస్ చేశాక కొన్ని రోజులకైనా దాని నుంచి బయటపడతానన్నమాట. అంటే నా పక్కన ఆ శివయ్య నాకు తోడుగా ఉన్నాడు అని ఒక ధైర్యంతోనైతే నేను ఉంటాను. సో ఇలా టెంపుల్ దగ్గరికి వచ్చి ఇంకా ఇలా దర్శనం చేసేసుకొని ఇంకా ప్రదక్షిణలు అవన్నీ కంప్లీట్ చేసి అన్నీ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 1 అలా ఆ టైం అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి టెంపుల్ చుట్టూ చాలా పెద్ద ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ షెడ్ అలాంటిది కూడా వేయడానికి ఇంకా కొంచెం ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయంట. సో ఇలా ఫైనల్గా మేము పిక్స్ అవన్నీ దిగేసి అండ్ చాలా టైం స్పెండ్ చేసాము. అంత ఎండలో చిన్నపిల్లలు కూడా ఆ శివయ్యనే ఆ ఓపిక ఇచ్చాడేమో కానీ అసలు కొంచెం కూడా విసిగించలేదు, హ్యాపీగా ఆడుకున్నారు. అండ్ ఆ శివయ్యని దర్శనం చేసుకున్నారనమాట. సో మా కన్నయ్యాడే అయితే ఇంకా అసలు దగ్గరికి వెళ్ళి మొక్కడము ఇలా చేస్తూ ఉన్నాడనమాట. సో ఫైనల్లీ ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఒకవేళ మీరు కనుక హెచ్వైడికి వెళ్తే, హైదరాబాద్కి వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే వెళ్ళేస్తాండి, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.